నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మార్చి 19వ తేదీ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. తిరుమలలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. పెద్ద శేష వాహన సేవలో శ్రీ కోదండరాముని అభయ ప్రదానం. సీతారాములకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం. ధ్వజారోహణంతో తిరుపతి కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శివపార్వతుల కళ్యాణోత్సవ వీక్షణంతో పులకించిన భక్తులు. ఓం నమశివాయ స్మరణలతో మారుమ్రోగిన తిరుపతి కపిల తీర్థం. టీటీడీ విద్యా సంస్థల్లో మరింత నాణ్యమైన విద్యకు ప్రణాళికలు. ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులతో టీటీడీ జేఈఓ శరత్ సమావేశం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాకుళం నాగావళి నదీ తీరం. శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయంలో శివునికి, నందీశ్వరునికి అభిషేకం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన తిరుమల పుణ్యక్షేత్రంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనంను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తెలుగు సంవత్సరాది ఉగాది ఆస్థానంను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలోని శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి 4 పర్యాయాలు అంటే ఉగాది, ఆనివార ఆస్థానం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయాల్లో కోయిలాళ్వార్ తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మార్చి 19వ తేదీ శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఆస్థానంను ఘనంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా పూజా ద్రవ్యాలను ధ్వజస్తంభ ప్రదక్షిణగా టీటీడీ జియర్ స్వాములు, అధికారులు, అర్చకులు తీసుకువెళ్లి స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై జాజి, జాపత్రి, కిచ్చిలిగడ్డ, శ్రీగంధం, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వంటి ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలు, ధ్వజస్తంభ, బలిపీఠం మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఇక స్వామివారి కైంకర్యాల్లో వినియోగించే పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కోయిలాళ్వార్ తిరుమంజన సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. అలాగే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ కోయిలాళ్వార్ తిరుమంజన విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు, అలానే ఉగాదికి ముందు, అలానే ఆనివార ఆస్థానానికి కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చిన సాంప్రదాయమే, కానీ చాలా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఆఫీసర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ పార్టిసిపేట్ చేసి టెంపుల్ మొత్తాన్ని ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. కోయిలాళ్వార్ తిరుమంజనం అంటేనే, కోయిల్ అంటేనే టెంపుల్, ఆళ్వార్ అంటే డివోటీ, అండ్ తిరుమంజనం అంటే ప్యూరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా కూడా స్వామివారిని కూడా వైట్ క్లాత్ తోటి కప్పి, అలానే మిగతా పూజా కార్యక్రమం, పూజ సంబంధించిన సామగ్రిని కూడా అన్నీ కూడా క్లీన్ చేసి
అంతా క్లీన్ చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉండే పేస్ట్ని మొత్తం కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా గోడలకి మిగతా ప్లేసుల్లో కూడా అంతా కూడా చేసి ఏ రకమైన ప్యూరిఫికేషన్ అయినట్టు దీన్ని భావించడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధంతో చాలా ఉత్సాహంతో నిన్న రాత్రి ముందరనే మనం యాక్చువల్గా లైన్ కట్ చేసి 1 కల్లా యాక్చువల్గా 12:45 కల్లా టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది. టైం ప్రకారం వాళ్ళకి మళ్ళీ దర్శనం కూడా చేపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున సీతారాములకు స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, పెద్దశేష వాహన సేవలను ఎంతో ఘనంగా నిర్వహించారు. సర్వ జగద్రక్షకుడు శ్రీరామచంద్ర ప్రభువు శ్రీ కోదండరామునిగా అనుగ్రహిస్తున్న పరమపావన పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం. యుగయుగాల చరిత్రకు అద్భుత పురాణ ప్రాభవానికి తార్కాణంగా పరిడవిల్లుతున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నిర్వహించిన ధ్వజారోహణంతో మంగళకరంగా ప్రారంభమయ్యాయి. మార్చి 17వ తేదీ నుండి మార్చి 25వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం సీతారామ లక్ష్మణులను తిరుచిపై సుదర్శన చక్ర తాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి గరుడ ధ్వజపటయుక్తంగా ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామి వారిని ఆలయంలోని ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. ఆపై ధ్వజస్తంభం వద్ద వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భేరీ పూజ, విశ్వక్సేనారాధన తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ధ్వజస్తంభంలోని గరుడాల్వార్లకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేశారు. ఆపై మేషలగ్నయుక్త సుముహూర్త సమయంలో గరుడ ధ్వజారోహణంతో సకల దేవతలను శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం ఉంజల్ మండపంలో సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామి వారికి ఘనంగా ఆస్థానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దిజేర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఇక శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం ధ్వజారోహణం అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నానపీఠంపై సీతమ్మ వారిని, శ్రీ కోదండ రామస్వామి వారిని, లక్ష్మణ స్వామివార్లను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు, అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. శోభాయమానంగా అలంకరించిన సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపంలో వేంచెబు చేశారు. సాయం సంధ్యవేళలో సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో తొలి వాహనమైన పెద్దశేష వాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన సీతారాములను అర్చకులు పెద్దశేష వాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత
నివేదన, హారతులు సమర్పించారు. ఆపై కోలాటాలు, భజనలు, తదితర సాంస్కృతిక కళా ప్రదర్శనలు, బాజా భజంతీల నడుమ రామయ్య తండ్రి పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. జగత్తుకు ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవ వీక్షణంతో కపిలతీర్థం పులకించింది. తిరుపతి నగరంలో విశిష్ట శైవాలయంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో మంగళవారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తెచ్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవం గమనీయంగా జరిగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. టీటీడీ విద్యా సంస్థలలో వచ్చే ఏడాది నుండి మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని టీటీడీ విద్యా వైద్య విభాగం జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఆయన డీఈఓ వెంకట సునీల్, టీటీడీ కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వద్దకు చేరుకున్న జేఈఓ శరత్కు టీటీడీ డీఈఓ వెంకట సునీల్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వేణుగోపాలరెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం అన్నమయ్య కీర్తనలు, ఆధ్యాత్మిక అంశంపై ఇటీవల జరిగిన జాతీయ సదస్సుకు సంబంధించిన సావనీర్ పుస్తకాన్ని పలువురు అధ్యాపకులు జేఈఓకు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జేఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధనలు చేసి వారి ఉన్నతికి కృషి చేయాలన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్ తోటి ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలతోటి, వారి సూచనతోటి మా టీటీడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి బోర్డు వారు ఆదరణతోటి, ఈఓ గారి సహకారంతో 119 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ అయినాయి. దాని అనుగుణంగా క్వాలిటీ, నాణ్యమైన విద్య అందించాలి. అదేవిధంగా పిల్లలకి ఎప్పటికప్పుడు స్టడీ చేయించుకుంటూ, అదేవిధంగా 100కి 100% ఫలితాలు వచ్చే విధంగా మన అందరం ప్రయత్నం చేయాలి. గ్రూప్గా టీమ్ స్పిరిట్ తోటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఫర్ ది లాస్ట్ 1 month నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.
అందరూ హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్ ఖచ్చితంగా నాణ్యమైన విద్య ఇస్తాం. దానికి సంబంధించిన సూచనలు కూడా ఏ విధంగా అధ్యాపకులు పాఠాలు చెప్పాలి, ఏ విధంగా స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా విద్యార్థులు అర్థమయ్యే విధంగా పాఠాలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా అధ్యాపకులు అదేవిధంగా విద్యార్థులు సమాయత్తం కావాలి నాణ్యమైన విద్య కోసం, అదేవిధంగా 100% ఫలితాల కోసం అనేది చెప్పుకుంటూనే తల్లిదండ్రుల బాధ్యతను కూడా దీంట్లో మనం చేర్పించడం జరిగింది. ప్రతి కాలేజీలో దీన్ని పర్యవేక్షణ చేసుకుంటూ అదేవిధంగా టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ పర్యవేక్షణ చేస్తాం. ప్రతి స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా పర్యవేక్షణ చేసుకుంటూ పేరెంట్స్ని కూడా మేల్కొల్పు చేస్తూ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి చేసుకుంటూ మరి ప్రతి కాలేజ్లో ఏదైతే మనకు శాంక్షన్ అయినాయో బోర్డు వారి సహకారంతో 119 కోట్ల రూపాయలు వచ్చినాయో దానికి సంబంధించిన డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ వాళ్ళ రక్షణ కానీ మిగతా మంచిగా వాటిని ఏ విధంగా ఉపయోగం చేసుకోవాలి రాబో రోజుల్లో అనేది కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. ఇదే కాకుండా ఎక్స్పర్ట్ సూచనలు కూడా తీసుకుంటూ మరి రేపు కెరియర్ గైడెన్స్లో కూడా వాళ్ళ పిల్లలు 10th క్లాస్ నుంచి వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఏ స్ట్రీమ్స్ ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అవకాశాలు ఏమున్నాయి, డిగ్రీ కాలేజీకి స్టూడెంట్స్కి అవకాశాలు ఏమున్నాయి, పీజీ ఆ విధంగా ప్రతి కాలేజ్ వాళ్ళు కూడా ఒక కెరీర్ గైడెన్స్ బ్రోచర్ తోటి ఎప్పటికప్పుడు పిల్లలకి చెప్తూ వాళ్ళ యొక్క అవగాహన శక్తిని పెంచాలి. వారి యొక్క లక్ష్యాన్ని అనుగుణంగా అవకాశాలని మనం వాళ్ళకి చెప్పాలి. ఇదే కాకుండా ప్లేస్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇంకా ప్లేస్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే డిమాండ్ ఉన్నాయో పిల్లలు ఏ డిమాండ్ చేస్తున్నారో ఎక్కడైతే అవుట్ సైడ్ పోతున్నారో వాళ్ళు మనం ఆ కోర్సెస్ని మనం చేసుకోగలమా లేదా అది కూడా అధ్యయనం చేసి సరి అయిన ప్రతిపాదనలు పంపమని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా అందరం టీటీడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి ఇంక్లూడింగ్ సబ్జెక్ట్ టీచర్స్ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మరి సీఎం గారి ఆదేశానుసారం క్వాలిటీ విద్య 100% రిజల్ట్స్ అందే విధంగా స్వామివారి కృపతోటి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం ఖచ్చితంగా 100% మరి దీన్ని సాధిస్తామని అనుకుంటూ మరి మాకు నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థి కె ప్రదీప్కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో ఈ నెల 11 నుండి 14వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి డోలు వాయిద్య పోటీలలో ప్రదీప్ పాల్గొని తన ప్రతిభను కనపరిచి జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు విద్యార్థి కె ప్రదీప్కు ప్రశంసా పత్రంతో పాటు మెమెంటోను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ ఎం ఉమా ముద్దుబాల, డోలు విభాగం అధ్యాపకులు వైఎల్ శ్రీనివాస్, విద్యార్థి కె ప్రదీప్, టీటీడీ వైద్య విద్యా విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ను మర్యాదపూర్వకంగా కలుసుకోగా డాక్టర్ శరత్ విద్యార్థి ప్రదీప్ ప్రతిభను మెచ్చుకొని అభినందించారు. ప్రస్తుతం ప్రదీప్ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో 2వ సంవత్సరం డోలు ప్రావీణ్య కోర్సును అభ్యసిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ ఎం ఉమా ముద్దుబాల విద్యార్థి సాధించిన జాతీయ స్థాయి అవార్డు విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఎస్వి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ నుంచి ప్రిన్సిపల్గా నేను మా స్టూడెంట్ ప్రదీప్ కుమార్ డోలు డిపార్ట్మెంట్ ప్రవీణ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వైఎల్ శ్రీనివాసులు గారి శిష్యుడు. తను ఈరోజు నేషనల్ లెవెల్లో డోలు పర్కషన్ దీనిలో ఫస్ట్ ప్లేస్ సాధించిన ఘనత ఎస్వి సంగీత నృత్య కళాశాలకి దక్కినందుకు స్వామివారికి సదా కృతజ్ఞలము. ఈ కాంపిటీషను సౌత్ జోన్లో జోనల్ లెవెల్లో జరిగి స్టేట్ లెవెల్లో జరిగి నేషనల్ లెవెల్లో 150 యూనివర్సిటీస్లో ఫస్ట్ ప్లేస్ సాధించినటువంటి ప్రదీప్కి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనుగ్రహంతో వారి యొక్క ప్రోత్సాహంతో కళాశాలలో ఎంతోమంది విద్యార్థులకు భోజనం వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఫైన్ ఆర్ట్స్ పరంగా ముందుకు నడిపిస్తున్నటువంటి దేవస్థానం యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ప్రదీప్ అనే ఈ డోలు
ప్రవీణ సెకండ్ ఇయర్ స్టూడెంట్కి నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ రావడం కళాశాలకు ఎంతో గర్వకారణంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాకుళం నగరం నాగావళి నదీ తీరాన నెలవైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. బలరామ ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినితికెక్కిన ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో పాల్గొన్న త్రయోదశిని పురస్కరించుకుని శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారికి, అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న నందీశ్వరుని బృహత్మూర్తికి ఎంతో వేడుకగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి, ఆలయం వెలుపల నందీశ్వరునికి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి లింగాష్టకాల పఠనయుక్తంగా నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని హరహర మహాదేవ స్మరణలతో పరవశులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని 4వ రోజైన మంగళవారం అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు వేదవ్యాస ఆనంద భట్టార్ బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు అందరినీ అలరించాయి. అనంతరం తిరుపతికి చెందిన శ్రీ వాసవి కళానికేతన్ బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఇక అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు తిరునగరి వాసులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం సిహెచ్ జగదీష్ బృందం నృత్య ప్రదర్శన నేత్రానందాన్ని కలిగించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో వేంచేసిన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఫాల్గుణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు నిత్య ఉపచారాదులను నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, చందనాది విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో మంగళకరంగా అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు కార్తికేయుని అభిషేకాన్ని కనులారాగాంచి తరించారు. ఆలయ ప్రాంగణంలో నాగశిరలకు పసుపు, కుంకుమలతో పూజలు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకాలను కనుల పండుగ నిర్వహించారు. ముందుగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అర్చకులు అభిషేక ఆరాధనతో పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆ తర్వాత గర్భాలయం ఎదురుగా ఉన్న నందీశ్వరునికి ప్రదోషకాల సమయంలో భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి నివేదన, నీరాజనం సమర్పించారు. అఘోర ఋషి అనుష్టుప్ ఛందః సంకర్షణమూర్తి స్వరూపో యోసావాదిత్యః పరమ పురుషः స్వేష రుద్రో దేవతా అగ్నిక్రతుజరమాయామిష్టకాయా గుంసతరుద్రీయే జపాభిషేకే వినియోగః నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః మయో భవేద దర్శపూర్ణమాసాత్మనే తర్జనేభ్యాం నమః. అనంతపురం నగరు శివారు ప్రాంతం శారదానగర్లో నెలవైన శంకరమఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి.
పాల్గొన మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే శ్రీ చంద్రమౌళీశ్వరునికి అభిషేకాలు చేశారు. ఆ తర్వాత కవచధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. భక్తులు చంద్రమౌళీశ్వరుడి దర్శనం చేసుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా పొలాస రూరల్ గ్రామంలో కొలువైన పురాతన సహస్రలింగాల దేవాలయం భక్తుల శివనామ స్మరణలతో మార్మోగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే లింగాలకు శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలోని శివలింగాలకు అర్చకులు అన్న పూజోత్సవాన్ని నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. కర్నూలు పట్టణం పాత ఊరిలో జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో అమ్మవారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పాల్గొన మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, చందనాది విశేష సుగంధ ద్రవ్యాలతో శ్రీ లలితాదేవి అమ్మవారికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం చల్లని తల్లికి కవచధారణ చేసి పుష్పమాలలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకి ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని సేవించి పరవశులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.